శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. సకల దేవతా సార్వభౌముడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క 1000 నామాల్లో 712వ నామం ఓం ప్రణవాయ నమః. అసలు ప్రణవస్వరూపుడు ప్రణవః అని మనం లోపల ఆ ఓంకార స్వరూపుని యొక్క స్మరణ చేయంగానే ఆనందం అనేటువంటిది అనిర్వచనీయమై జీవునికి అనుభవంలోకి వచ్చేస్తుంది. ఓంకారంతో జీవ పరమాత్మ స్వరూపాన్ని సూచించి జీవులను ప్రణయోన్ముఖులుగా చేసేటువంటి వాడు పరమాత్మ. కన్నులు లేనివాడు భువి కన్నులు కలిగినవాడు తోడ్పడన్ తిన్నగన్ ఏగుచందమున దీనదయాళుడవు నీవు అజస్రమున్ నన్ను కృపామతింగనుచు నాకు హితం వనరింప నీర్చితిన్ మననతోడ నీ బ్రతుకుమా రమణీ రమణ కృతజ్ఞతన్. మా రమణీ రమణ కృతజ్ఞుడన్ అంటే ఓ లక్ష్మీరమణ నీకు ఎల్లలాదా నేను కృతజ్ఞుణ్ణి. ఎందుకంటే కన్నులు లేనటువంటి వాడు కన్నులు ఉండేటువంటి వాడిని ఆధారం చేసుకుని లోకంలో ఉండటం అనేటువంటిది మేము దర్శిస్తున్నాం. 1000 కన్నుల వాడు అటువంటి నీవు ఆచార్యుడివై మా యందు ఎప్పుడూ కృపను వర్షిస్తూ ఉంటావు. అందుకే లక్ష్మీనాథ సమారంభాం అని చెప్పి అక్కడి నుంచి అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం అని చెప్పి చెప్పుకోవడం సంప్రదాయంగా ఉంది. అంటే శ్రీనివాస స్వామి కేవలం జీవులకు చైతన్య స్వరూపుడే కాదు, దోవను చూపేటువంటి వెలుగు దీపమై ఉన్నాడు. అటువంటి దారి దీపమై వెనుబలమై సర్వదా తోడుండేటువంటి ఆ జగన్నాటక సూత్రధారిని ఆశ్రయించినటువంటి వాడి జీవితం అది నిరర్థకం. ఎలా అయితే ఒక సంగీతం చేసేటప్పుడు అనేటువంటి ఒక ప్రణవం అలా ధ్వనిస్తే మధురంగా అభివ్యక్తీకరింపబడుతుందో, అలా భగవానునితో రమించేటువంటి వాక్కు పరిపూర్ణమవుతోంది, కర్మ పరిపూర్ణమవుతోంది, మనసు పరిపూర్ణమవుతోంది. కనుక త్రివిధాత్మకములైనటువంటి ఆ దివ్యమైనటువంటి ఏ ప్రణవం అనేటువంటిది ఉన్నదో, అంటే పరస్పరం ఆకర్షణతో ఉండేటువంటి ఒకనొక అకృతక మాధుర్యమైనటువంటి సంరక్షణ దీక్ష భగవంతుని యందు మనకు గోచరిస్తూ ఉన్నదో, అటువంటి దివ్య తాత్పర్యాన్ని సదా జీవుడు భావిస్తూ ఉండాలి. సృష్టిని కేవలం చేయటమే కాదు, కర్మసూత్రమును కట్టడమే కాదు, ఆచార్యుడై స్వామి ముందు నిలిచి మన జీవకోటిని ఉద్ధరిస్తూ కర్మానుసారంగా మహాఫలాలను కటాక్షిస్తూ జీవులందరినీ కూడా మన్నిస్తూ ఉన్నాడు. ఎప్పుడూ కూడా స్వామిని విడిచి ఉండలేనటువంటి దివ్యస్థితి కలిగినటువంటి వారికి హృదయం ఉప్పొంగిపోతూ ఉంటుంది. శ్రవణం, కీర్తనం, విష్ణోస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. ఆ భగవంతుని గురించి వింటూ ఉంటే, మరి సుఖబ్రహ్మము చెప్తూ ఉంటే పరీక్షణ్ మహారాజు వింటూ ఉన్నాడు. కొంతకాలం అయ్యాక అయ్యో నువ్వు ప్రాయోపవేశం చేశావు, పైగా రాజపుత్రుడివి, నాయన కృష్ణకథామృతాన్ని చెప్తూ ఉన్నాను వినగలవా అంటే, స్వామి కృష్ణకథను వినను అని అనేటువంటి వాడు ఎవడైనా ఉంటాడా? అందులో నా పుట్టునకు కారణమైనటువంటి వాడు గర్భము నుంచి ఎవరిని పరిరక్షించకపోతే మానవుడే వాడు లోకంలోకి వస్తాడు. తల్లి కడుపులో ఉండగా ఆహారమై జీవునికి పోషకత్వాన్ని ఇచ్చినటువంటి వాడెవడు? ఊపిరైనటువంటి వాడెవరు? పరమాత్మ యొక్క ఆ యొక్క ప్రణవం జీవుల పట్ల ఉండేటువంటి ఆ సంరక్షణ దీక్ష నిరంతరం చైతన్యవంతంగా ఉంచటం, జాగ్రత్త స్వప్న సుషుప్తులలో నిఖిల జగత్తును కూడా సంరక్షించేటువంటి దీక్షితుడైనటువంటి శక్తి ఎవరికి ఉన్నది? స్వామికే ఉన్నది. ఆయన నిద్ర యోగ నిద్ర. అటువంటి యోగ నిద్రాముద్రితుడైనటువంటి స్వామి యొక్క ఊపిరే ప్రణవం. ఆ ప్రణవమే మన నడిపిస్తోంది. ఆ ప్రణవమే వేదములకు మూలం. ఆ ప్రణవమే జీవ పరమాత్మల యొక్క సంయోగానికి సదా మూలభూతమైనటువంటి నిధి నిధానం.
కనుక భగవంతుని యొక్క దివ్యానుభూతి అంతా ఎందు ఉన్నది అంటే ఓం ప్రణవాయ నమః అనేటువంటి అక్షరమందు మహాద్భుతంగా నిక్షేపింపబడి ఉన్నది. కనుక మనల్ని ఎప్పుడూ కూడా ప్రణయోన్ముఖులుగా చేసేటువంటి దివ్య తాత్పర్యమే ప్రణవం గనక అటువంటి భగవంతునికి జీవునికి దివ్యానుసంధానాన్ని చేసేటువంటి బీజాక్షరం ప్రణవం గనక ఆ ఓంకారధ్వనితో పరమాత్మను ఆరాధించాలనేటువంటి సంకల్పం కలిగించేటువంటిదే ఓం ప్రణవాయ నమః అనేటువంటి నామం. దేవదేవుని యొక్క సహస్రనామామృత ధారలో 713వ నామం ఓం ఫణినే నమః. ఫణి అంటే ఆ యొక్క పడగ కలిగినటువంటి వాడు ఆదిశేష స్వరూపుడు. ఫణినో ఫణినః అంటే ఎప్పుడు కూడా పడగ ఎత్తేటువంటిది అని అంటే అర్థం ఏమిటి? గమనము కలిగినటువంటిది. పడగ ఎత్తటం అంటేనే ఓ గతి కలిగింది, అందుకే ఫణగతవు అనేటువంటి ధాతు. ఆదిశేష స్వరూపుడు అంటే సదా గమనశీలుడు, అంటే ఎప్పుడూ కూడా ఒక నిశ్చలంగా కాకుండా గమనంగా ఉంటాడు. మరి అదేమిటండి? ఆయన అలా పడగలో వేయి భూమి కింద నిశ్చలంగా ఉంటే కదా భూమి అలా ఉన్నది అని అంటే కాదు. నిశ్చలంగా ఉండేటువంటి ఆ పరమాత్మ ఎప్పుడూ కూడా ప్రణవానుభూతితో ఆయన చిరుకదలిక కలిగి ఉంటాడు. భగవంతునికి కామరూపియే శేషుడు సేవలు అందిస్తూ ఉంటాడు కనుక ఆయన అలా తిరుగుతూ ఉంటాడట. అందువల్ల భూమి కూడా తన చుట్టూ తాను గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది. అయితే అది మనకి అనుభూతిలోకి రాదు అని చెప్పి మనకి పురాణ విజ్ఞానం ప్రబోధిస్తున్నది. కనుక ఫణి ఆదిశేష స్వరూపుడైనటువంటి సతత గమనశీలుడైనటువంటి ఆ పరమాత్మని మనం ధ్యానం చేయాలి. అంటే ఆ శేషుడు వేరు స్వామి వేరు అని అనుకోకూడదు. శేషుడిగా అంటే దాసుడిగా, అలాగే దాస్యం ఉండేటువంటి వాడుగా ద్వివిధ రూపంలో ఆయన ఎప్పుడూ కూడా లోకానికి ఒక నిర్వహణ సామర్థ్యం అనేటువంటిది అనుగ్రహిస్తూ ఉన్నాడు. అందుకే అనంతోహం మయా దేవస్థాస్యామి గిరిరూపధృక్ భవతా రమయా సార్థం మమసానుషు రమ్యతాం అని చెప్పాడు. అంటే ఏమిటి? అనంతోహం మయా దేవ అన్నాడు. ఆది అంతము లేనటువంటి వాడు ఆదిశేషుడు, అసలు వాటికి మూలభూతమైనటువంటి పరబ్రహ్మం శ్రీనివాసుడు. కనుక శేషుడు శేషి ఇద్దరి మధ్య అభేదాన్ని దర్శిస్తేనే దివ్యమైనటువంటి విశిష్టాద్వైత సిద్ధాంత స్వభావం మనకు బోధపడుతుంది. కనుక ఓం ఫణినే నమః అని అన్నంగానే మనం దివ్యమైనటువంటి భావనామృత వృష్టిలోకి వెళ్ళాలి. అడుగనివా నిదోషమది అంతియ లేదను మాట నోట వెల్వడినది లేదా ఆర్తజన బాంధవుడా అతడు కోరకుండ నిచ్చడి నెరదాతయాతడు కుచేలుడు మేడలు వేడనే మహాత్ముడు నిఖిలం వసంగడే చతుర్భుజుడా అతని కంజలించదన్. 4 భుజాలు కలిగినటువంటి వాడు చతుర్నాం పురుషార్థానాం దాతాదేవశ్చతుర్భుజ. చేతులు 4 వాడైన శ్రీ వెంకటేశ్వరుడు ఏది కోరితే కలియుగంలో దాన్ని ఇచ్చేటువంటి జంగమ పారిజాత స్వరూపుడు. కనుక అటువంటి స్వామిని అడుగనటువంటి వాడి దోషం కానీ ఆయన ఏమన్నా ఇవ్వను అనేటువంటి దోషం ఆయన యందు ఉన్నదా? ఆశ్రయించినటువంటి వాడిని ఏనాడైనా సంరక్షించకుండా ఆ స్వామి ఉన్నాడా? 7 కొండలపైన దివ్య పారిజాతంలో ఆయన ఎప్పుడూ కూడా భక్తకోటిని కటాక్షిస్తూనే ఉన్నాడు. అనునిత్యం లక్షలాది మంది భక్తులు వచ్చి సుప్రభాతం, ఆ శ్రీనివాసస్వామి కళ్యాణోత్సవం, రాత్రి ఏకాంత సేవ అంటే ఉదయ అస్తమాన సేవల మధ్యలో ఎన్నో నిత్యోత్సవాలు కొన్ని, వారోత్సవాలు కొన్ని, పక్షోత్సవాలు కొన్ని, మాసోత్సవాలు, సంవత్సరోత్సవాలు, ఇలా బ్రహ్మోత్సవాలు, వివిధోత్సవ కృతానందైక రసికుడైనటువంటి శ్రీనివాసస్వామిని అర్థించినటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? వేలాదిగా వస్తారు. అయితే ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అని వారిని ఆ స్వామి ముందు నిలబడేటువంటి వారిని 4గురుగా ఆయన చెప్పాడు. నిజానికి ఆ 4గురే లక్షలాది మంది, ఆ 4గురే అనేకంగా కోరికలు కోరేటువంటి వారిలో ఆ యొక్క దివ్య తాత్పర్యమై వారు విలసిల్లుతూ ఉంటారు. అంటే విన్నపాలు వినవలే వింత వింతలు పన్నగపు దోమతెర పైకెత్త వేలయ్యా అన్నారు.
మధ్యలో బిరుసుగా ఉండేటువంటి ఆ తెరెందుకయ్యా స్వామి, ఏదో నివేదనని అవన్నీ వేస్తున్నారు. అలా పన్నినటువంటి ఆ యొక్క ఆ దోమతెర అంటే దురుసుగా ఉండేటువంటి ఆ తెరని తీసేయి అని చెప్పి ప్రార్థించాలి. అలా ప్రార్థించితే తెర తీయగరాదా నాలో మత్సరమను తెర తీయగరాదా తిరుపతి వెంకటరమణ అంటారు త్యాగరాజస్వామి వారు కూడా. కనుక అలాంటి మహావాగ్గేయకారులు, మహాకవులు, జానపదులు, భక్తి తాత్పర్యంతో వచ్చినటువంటి గొప్ప శాస్త్రవేత్తలు, ఔపనిషదిక రహస్యములు తెలిసినటువంటి వారు, ద్రావిడ వేద పారాయణము చేసేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా భగవంతుణ్ణి ఆరాధించేటువంటి వాళ్ళే. వీళ్ళందరి యందు కూడా పరినిష్ఠితమైనటువంటిది ఆ యొక్క భక్తి. అటువంటి దానికి పరిపూర్ణంగా కలిగినటువంటి వాడు ఆదిశేష స్వరూపుడు. ఆదిశేష స్వరూపముతో జగత్తును ఉద్ధరించేటువంటి వాడు స్వామి. కనుక ఆయన జంగమ పారిజాతము, సతత గమనశీలుడు. అందుకే ఫణగతో అనేటువంటి అర్థంలో మనం భావనం చేస్తూ ఓం ఫణినే నమః అనేటువంటి ఒక దివ్య తాదాత్మ్య స్థితిని మనం పొందితే ఆ యొక్క భగవంతుణ్ణి ఎప్పుడైతే ఆశ్రయిస్తే ఆయన కదులుతాడు, కరుగుతాడు, భక్తుల్ని అనుగ్రహిస్తాడు. ఆయన అనేక కామరూపాల్లో మనని ఎప్పుడూ కూడా కటాక్షించేటువంటి వాడై ఉంటాడు అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించి తరించింది మానవ జీవితాన్ని మాధవ సేవాంకితంగా చేసుకుందాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామామృత ధారలో 714వ నామం ఓం సంప్రదాయకరాయ నమః. సంప్రదాయకర అంటే సత్సంప్రదాయమును స్థాపించేటువంటి వాడు. ఏదైనా మంచి జరుగుతోందనుకోండి 10 మంది ఆచరిస్తూ ఉంటారు. అలా ఆచరింపబడేట్లుగా చేసేటువంటి వాడు. నవనవోన్మేషంగా ఎలా అయితే వసంత ఋతువులో ఆ యొక్క మామిడి చిగురుస్తూ ఉంటుందో అలా నిత్యము కూడా కొత్తదనం వచ్చేట్లుగా చేస్తూ ఉంటాడు. అందుకే నవో నవో భవతి జాయమానః అని చెప్పి స్వామిని శృతి కీర్తిస్తూ ఉన్నది. అంతకంతకు కూడా లోకము అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడూ కూడా పరమ సుకుమారమూర్తి అయి ఉంటాడు. ఎప్పుడూ కూడా నవనవోన్మేషంగా చిగురించేటువంటిది ఎలా ఉంటుంది? సుకుమారంగా ఉంటుంది. అందుకే ఇందిరాదేవి తన చూళ్ళ వంటి చేతులతో నొక్కుతూ ఉంటేనే స్వామి పాదములు అలా కందిపోతూ ఉంటాయట. నావి చూళ్ళ కంటే సుకుమారములై సుకుమారి ఇందిరాదేవి నిజాంకమందునిచి తీయని పల్కుల నొత్త నొప్పుచున్ వావిరి ఏవి సుస్థిర శుభమ్ముల సంగు జీవకోటికా పావన శేషశైల విభు పాదములన్ సతతం బుగల్చదన్. ఎంత అద్భుతమైనటువంటి నామం. ఒక సంప్రదాయాన్ని లోకానికి చూపించినటువంటి వాడు స్వామి. అంటే తన దేవేరి అయినటువంటి ఆ తల్లి ఆయన ద్వారా వక్షస్థలాన్ని పొందింది. వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే అని మనం నిద్రలేపుతున్నాం. లేచినటువంటి తర్వాత స్వామిని పాద సంవాహనం చేస్తోంది అమ్మవారు. పాద సంవాహనం చేయటం ఆవిడ అదృష్టంగా భావించింది. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని యొక్క పాదములు రేఖామయధ్వజ సుధా కలశాతపత్ర అని చెప్పి అద్భుతమైనటువంటి దివ్య లాంఛనాలతో విరాజిల్లుతూ ఉంటాయి. అందుకే స్వామి ఎప్పుడూ కూడా నీ పద సమారాధనం చేసేటువంటి ఆ భక్త కోటిలో నన్ను చేర్చుకో అని చెప్పి భావిస్తూ ఉంటారు. అలాగే భగవంతుణ్ణి అర్థిస్తూ ఉంటారు. కారణం ఏమిటి అంటే భగవంతుని పాదార విందముల్లో ఉండేటువంటి దివ్య లాంఛనముల వల్ల మానవుడి జీవితం ఉత్తరోత్తరాభివృద్ధి అలా పొందుతూనే ఉంటుంది. అందుకే సుప్రభాతంలో సుప్రభాతం స్తోత్రం అయిపోయిన తర్వాత అన్ని ఒక 10 సంఖ్యాత్మక శ్లోకాల కన్నా ఎక్కువగా ఎందుకు ఆ యొక్క ప్రపత్తి చెప్పబడింది అని అంటే 10 దిక్కులలో 10 కాలాల్లో మనం ఎటువంటి స్థితిలో ఉన్నా కూడా భగవంతుని పాదములను మనం భావిస్తే ఎక్కడికి వెళ్ళినా మనకి రక్ష లభిస్తుంది. అర్జునాదులు ఎలా అయితే అన్ని కాలాల్లో అన్ని విషమ స్థితిలో భగవంతుడి నుంచి వాళ్ళు అలా రక్ష పొందుతూనే ఉన్నారో అలా మనం కూడా పొందవచ్చు. భగవంతుని యొక్క అనుగ్రహమే కనుక కలిగితే మనం పొందదగినటువంటిదంటూ ఏమి ఉండదు. అందుకే నీ పదార వింద మకరంద సంసేవాసక్తి తప్ప మేము ఏనాడో అర్థించవని చెప్పి మహాభాగవతోత్తములైనటువంటి సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాత, నారద, తుంబుర,
ఇంకా అద్భుతమైనటువంటి మహాయోగులందరూ కూడా దిక్పాలకులు, వాసవానల, యమదైత్య, వరుణ, వాయు, వైశ్రవణ, శర్వ, గీర్వాణవరులు, ఇంకా యక్షులు, కిన్నరులు, కింపురుషులు, దేవతలు, సిద్ధులు, సాధ్యులు, పరిషద్దేవతలు, అలా ఎందరెందరో కోరుకున్నారు. వసువులు, మరుత్తులు, వీళ్ళందరూ కూడా ఎవరి పేరు మీద సంకల్పం చెప్పుకుంటారు. ఎవరైనా కూడా శ్రీ మహావిష్ణురాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణ అని చెప్పి చెప్పుకుంటూ ఉన్నారే, ఈ సంకల్పం ఎవరి పేరు మీద చెప్పబడుతుందో, ఈ సమస్త దేవతాకోట్లు ఎవరి యందు ఆ యొక్క తాదాత్మ్యతను పొందుతూ ఉన్నారో, ఎవరిని ఆరాధించటం వల్ల ఒక అద్భుతమైనటువంటి దివ్య సాంప్రదాయికమైనటువంటి భావనాస్థితి, శరణాగతి అనేటువంటిది ఏర్పడుతూ ఉన్నదో, భక్తి శరణాగతిగా పర్యవసిస్తూ ఉన్నదో, అటువంటి గొప్ప అనుగ్రహాన్ని పంచేటువంటి వాడు, అనుగ్రహిస్తూనే అనేక అవతారములు ఎత్తేటువంటి వాడు, ఆశ్రయించినటువంటి వాడికి ఎన్నడూ కూడా రక్షణ తప్పించి మరొకటి ఏర్పడదు, గ్లాని అనేటువంటిది ఏర్పడదు అని చెప్పి చూపించేటువంటి వాడు కనుక ఆయన సంప్రదాయకర, సత్సంప్రదాయమును కొనసాగించేటువంటి వాడు కనుక స్వామిని మనం ఎలా ప్రార్థించాలి? మనం ఎప్పుడూ కూడా మన వంశం కానీ మన గోత్రము కానీ ఎప్పుడూ ఒక సంప్రదాయబద్ధంగా జీవితాన్ని కొనసాగించాలి అంటే మనం నిరంతరం కూడా అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి కలియుగ దైవం శ్రీనివాసుని ఓం సంప్రదాయకరాయ నమః అని ఆరాధిస్తూ ఉండాలి. అప్పుడే మానవ జీవితం నవనవోన్మేషంగా సాగి యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనాః సయత్ ప్రమాణం కురితే లోకస్తదనువర్తతే అన్నట్లుగా ఒకళ్ళు భాగవతుల యొక్క మార్గాన్ని పట్టుకుంటే 10 మంది భాగవతులు తయారై వాళ్ళు మరో 10 మందిని తయారు చేసి విశ్వమంతా కూడా దాస్య ఆ స్వామిత్వ భావముతో రమిస్తూ ఉంటుంది. సకల దేవతా సార్వభౌముడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క 1000 నామాల్లో 715వ నామం చెప్తూ ఉన్నది ఓం స్వామినే నమః. స్వామి అంటే సర్వనియంత, అంటే సర్వనియంత అంటే ఎవరినో శాసించేటువంటి వాడు అనే కాదు, ప్రేమతో వాళ్ళందరినీ కూడా నిర్దేశించేవాడు, అనుశాసనంతో నడిపించేటువంటి వాడు. కాబట్టి సర్వస్వామ్యత్వం కలిగినటువంటి ఆ స్వామిని మనం అల్పమైన మాటలతో ఆశ్రయిస్తే చాలు, పెద్ద పెద్ద ప్రార్థనలు చేయాల్సిన అవసరం లేదు. గోవిందాయనుచున్, ముకుందయనుచున్, గోపాలయంచున్, మహాదేవస్తుత్య పదాబ్జయించు నిన్ను భక్తింగుల్తు నింతే ప్రభు. ద్యావా పృథ్యవకాశపూర్ణములు కళ్యాణైకతానమ్ములో భావాతీత భవద్గుణావళుల నిర్వర్ణింపశక్తుండనే. ఏదో స్వామి గోవింద, ముకుంద, గోపాల, దామోదర, వాసుదేవ ఇలా అంటూ ఉంటాను, అంతే తప్పించి భవాతీతమైనటువంటి భవద్గుణావళుల నిర్వర్ణింపశక్తుండనే నేనెంత ఈ విశాల విశ్వంలో, ఒక జంబూద్వీపంలో, ఈ అఖండ భారతదేశంలో, ఈ దక్షిణాపథంలో, విశేషించి ఈ యొక్క మండలంలో, ఈ వెంకటాచల క్షేత్ర సానువుల్లో ఏదో ఒక చోట ఉండి పరిమితమైన ప్రదేశంలో ఉండి నిన్ను కీర్తిస్తే విశ్వమంతా వ్యాపించినటువంటి నీవు అనుగ్రహించట్లేదా? ఎంత సహృదయత నీలో ఉండబట్టి నిన్ను మేము కీర్తించగలుగుతున్నాం. కాబట్టి అల్పుడైనటువంటి జీవుడు అనల్ప పరాక్రమం కలిగినటువంటి భగవంతుడిని కరావలంబాన్ని పొంది ఆశ్రయించి ఆయన యొక్క చల్లని దీవెనలతో కళ్యాణకరమైనటువంటి జీవితాన్ని అందుకుంటూ ఉన్నాడంటే ఆ నిత్య కళ్యాణ చక్రవర్తి ఎంతటి భక్త సంరక్షణ దీక్షాదక్షుడో భావనం చేయాలి. ఎందుకంటే ఇతను పెట్టేటువంటి ఆ తోయని ఎంత, ఈయన ఇచ్చేటువంటి ఆ యొక్క ఫలప్రసాదాదులు ఎంత, ఈయన ఇచ్చేటువంటి ఛత్రచామర మర్యాదలు ఎంత, ఈ విశ్వమంతా నిలిచినటువంటి స్వామికి ఇచ్చేటువంటి ఈ తోయ కైంకర్యం, ఈ యొక్క ధూపదీప నైవేద్యాది కైంకర్యము, ఈ యొక్క ప్రసాద కైంకర్యము, వీడు చెప్పేటువంటి మంత్రపుష్పము, ఇవన్నీ కూడా ఎప్పుడూ కూడా పూర్ణముల. నోరు ఎంతకాలం అది శుభ్రంగా ఉంటుంది, త్రికరణ శుద్ధిగా సాగి నారాయణ నామాన్ని కీర్తించగలుగుతుంది. అయినా కాయేన మనసా వాచ, అయ్యా నేను కాయము చేత కానీ మనసా వాచ నిన్ను ఆరాధించాలి అని అనుకున్నాను, కానీ ఏదో ఒక లోపం జరిగి ఉండవచ్చు.
దాన్ని నువ్వు అపరాధంగా స్వీకరించి నన్ను ఏదో అపరాధిగా చూడవద్దు స్వామి, తత్సర్వం క్షమ్యతాం దేవా అని చెప్పి ప్రార్థిస్తే కరిగిపోయి కదిలిపోయి కటాక్షించేటువంటి వాడు మహాద్భుతమైనటువంటి దివ్యశక్తి. అన్ని యుగాలు అన్ని కాలాలు తనదిగా చేసుకున్నటువంటి విశ్వాంతర్యామి. కాబట్టి అటువంటి స్వామిని, సర్వం సహా చక్రవర్తిని, ఓం స్వామినే నమః. స్వామి, నువ్వు సర్వస్వామరస్యం కలిగినటువంటి వాడివి. అటువంటి నిన్ను మేము అల్పమైనటువంటి పూజలతో ఆరాధించిన అనల్పమైనటువంటి మోక్ష సుఖాన్ని ఇచ్చేటువంటి వాడివి కనుక నిన్ను మేము స్వామి అని కీర్తించడంలో ఎంతటి ఔచిత్యం ఉంది అని చెప్పి మహర్షులు భావించి ఆయన్ని ఆశ్రయించారు. కనుక మనం కూడా అటువంటి వాగ్వరివస్యతో మన జీవితాన్ని పండించుకుందాం.